హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదండి వీడియోస్ పెట్టి, లాంగ్ వీడియోస్. సో అన్నీ షార్ట్ వీడియోసే పెడుతున్నాను. ఈ మధ్య ఇంట్లో పని ఎక్కువగా ఉందండి, అందుకని వీడియోస్ తీయడం కుదరలేదు. సో ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేశానండి. వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు ఇడ్లీ, దోశలు కొంచెం తక్కువగానే తింటారండి. దోశ అయితే ఓకే, కానీ ఇడ్లీ అయితే అస్సలు తినరు. సో వాళ్ళ కోసమని చపాతీ చేశాను. చపాతీలోకి మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. చపాతీలు, పూరీలు అయితే ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు. ఈ సీజన్కి అవే బాగుంటాయిలేండి. సో ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేయడానికి వేడి నీళ్ళు కాగపెట్టేసి మిల్ మేకర్లో పోసానండి. అది పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని టమాటోస్ కట్ చేస్తున్నాను. దీనికి పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. 4-5 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత టమాటోస్ కూడా కోసి మిక్సీ పట్టేశానండి. దానిలోకి గ్రేవీ కోసం మిల్ మేకర్ కర్రీలో గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇది చికెన్ కర్రీలానే ఉంటుంది టేస్ట్, అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కడాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి. మీరు ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. సో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దానిలోకి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక దానిలోకి మిక్సీ పట్టిన టమాటోస్ ఉన్నాయి కదండి, అవి వేసాను. బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఆయిల్ కొంచెం బయటకు వచ్చేలాగా మగ్గించుకుంటూ కలుపుకోవాలి. దాంట్లోకి ఆల్రెడీ ఉప్పు వేసానండి, వీడియో తీయడం మిస్ అయింది. సో ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంటుంది కర్రీ. ఆ తర్వాత దానిలోకి మిల్ మేకర్స్ వేడి నీళ్ళలో వేసుకుని ఉంచుకున్నాం కదండి, దాన్ని పిండేసి వేసేయాలండి. బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. తర్వాత దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే గ్రేవీ చాలా గుజ్జుగా బాగుంటుంది. అలా కొంచెం మరగాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ కూడా బయటకు వచ్చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే చాలండి, అయిపోతుంది. చాలా బాగుంటుంది.